అమ్మవారు అధర్వణ భద్రకాళి, ఈవిని ప్రత్యంగిర పరమేశ్వరి అంటారు. ఈ ప్రత్యంగిర అనేటువంటి పదం నుంచి అంగిరాంబ అనే పేరు కూడా వచ్చింది. అందుచేతనే అమ్మవారిని అంగిర అని పిలుస్తారు. ఇదే అంగిరాలయం. ఇక ఈ ఆలయంలో అమ్మవారికి ముందు భాగంలో ఇది భూపురి యొక్క వ్యాపక కుండం అంటారు. అంటే దీని లోపల త్రికోణాకృతి ఉంటుంది, దానిపైన వృత్తాకృతి, దానిపైన చతురస్రాకృతి ఉంటుంది. వీటికి భూపురాలు ఉంటాయి. దీన్ని భూపురయుక్తమైనటువంటి వ్యాపక కుండం అంటారు. ఇందులో తాంత్రికాగ్ని ప్రతిష్టాపన, వైదికాగ్ని ప్రతిష్టాపన, లౌకికాగ్ని ప్రతిష్టాపన ఏదైనా చక్కగా చేయొచ్చు. సాధారణంగా ఒక కుండానికి ఒకే తత్వాన్ని కలిగి ఉన్న లక్షణం ఉంటుంది. అంటే అది వైదిక హోమాలకు కానీ, తాంత్రిక హోమాలకు కానీ, లౌకిక హోమాలకు కానీ. ఇందులో 3 రకాల హోమాలు కూడా నిర్వర్తింపచేసుకోవచ్చు. అందుచేతనే దీన్ని భూపురయుక్తమైనటువంటి వ్యాపక కుండం అంటారు. ఇక అమ్మవారు అధర్వణ భద్రకాళి, ప్రత్యంగిర పరమేశ్వరి, ఈవిని సింహి అపరాజిత అని, సింహి అంగిరస అని కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారు కూడా విజయదశమి ప్రతిష్ట, విజయానికి సంకేతం అమ్మవారు. ఈవిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా స్ఫోటక బాధల నుంచి విముక్తులవుతారు. మనకు తెలియకుండా మనకి కొన్ని సందర్భాల్లో కొంత చెడ్డ ఆరా కనెక్ట్ అవుతూ ఉంటుంది, నెగిటివ్. అటువంటి దాన్ని తొలగించడానికి, ప్రయోగ బాధలు తొలగించడానికి, నరఘోష, దృష్టి దోషాలు, పరబాధలు ఇవన్నీ తొలగించడానికి మంత్రశాస్త్రం మొత్తానికి అధర్వణ భద్రకాళిని మించినటువంటి విద్య ఇంకొకటి లేదు. అమ్మవారిని విద్యారాజ్ఞి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏ రకమైనటువంటి చెడునైనా నివృత్తి చేయగలిగేటువంటి తత్వం, అంతటి శక్తి అమ్మవారి సొంతం. అమ్మవారి ముందు కుండం ఉంటుంది. ఇందులో ప్రతి అష్టమికి, అంటే శుద్ధంలో అష్టమి, పూర్ణిమ, బహుళంలో అష్టమి, అమావాస్య, ఈ 4 తిథుల్లో కూడా విశేషమైనటువంటి ప్రత్యంగిర హోమాలు చేస్తారు. ఈ ప్రత్యంగిర హోమాలు సాధారణంగా మిరపకాయ, వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఉపయోగించి చాలా చోట్ల చేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మవారి యొక్క సన్నిధిలో తెల్లవాలు, మిరియాలు, విషముష్టి గింజలు, తుంగదుంపలు, తిప్పతీగ, సొంటి, పిప్పళ్ళు ఇవన్నీ కూడా ఉపయోగించి చేస్తారు. అంటే అమ్మవారు చాలామంది అనుకుంటారు కారాన్ని ఇష్టపడుతుందేమో. అది కారం కాదు, ఘాటు. మిర్చి నుంచి వచ్చేదాన్ని అంటే మనం మిరపకాయలు ఉపయోగిస్తూ ఉంటాం, అది కారం అన్నమాట. అమ్మవారికి కావాల్సింది ఘాటు. ఇప్పుడు మీకు చెప్పినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఘాటునిస్తాయి. వాటితో పాటు హవిష్యాన్నం కొన్ని సందర్భాల్లో మాత్రమే, అంటే ఆవ కలిపినటువంటి అన్నాన్ని కూడా ఈ అమ్మవారి హోమంలో వినియోగిస్తారు. ఇది నెలకు 4 రోజులు మాత్రమే జరుగుతుంది. శుద్ధంలో అష్టమి, పూర్ణిమ, బహుళంలో అష్టమి, అమావాస్య. ఈ రోజుల్లో ప్రామాణికమైనటువంటి ప్రత్యంగిర హోమాలు ఇక్కడ నిర్వర్తించబడతాయి.